టాప్ హెడ్లైన్స్. తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణన సర్వేను తప్పుపడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారన్నారు. కులగణన ఎస్సీ వర్గీకరణపై గాంధీభవన్ లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సీఎం ప్రసంగించారు. నేను ఆఖరి రెడ్డి సీఎంను అయినా పర్వాలేదు, మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. కులగణన నా కోసం, నా పదవి కోసం చేయలేదు. త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తెలిచాం. మా నాయకుడు ఆదర్శం నిలబెట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినాం. శాసనసభలో పెట్టినాం, చర్చలు చేసినాం, మంత్రివర్గ ఆమోదం తీసుకున్నాం, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినాం. బలహీన వర్గాల లెక్క 5 కేటగిరీలు ABCDE. ఇవాళ కొంతమంది అంటారు మైనార్టీల లెక్క ఎట్లా తీసిరని. మైనార్టీల లెక్క తీయక తప్పదు. ఎందుకంటే BCE గ్రూప్ కింద వాళ్ళకు కూడా 4% రిజర్వేషన్ ఉన్నది. ఇది చట్టపరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్. మరి ఈ 5 కేటగిరీలకు A కేటగిరీ, B కేటగిరీ, C కేటగిరీ, D కేటగిరీ, E కేటగిరీ, ఈ అన్ని కేటగిరీలను విడివిడిగా ఎంతమంది ఉన్నారని లెక్క తెలిస్తే బలహీన వర్గాల లెక్క 56.33% లెక్క తేలింది. ఆనాడు పదే 12 గంటలల్లా ఒక్క రోజు చంద్రశేఖరరావు కాకి లెక్కలు చెట్ల మీద ఇస్తరాకులు పుట్టినట్టు లెక్కలు కట్టి ఇదే పెద్ద బైబిల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, ఈ లెక్కనే కరెక్ట్ అని కాకి లెక్కలు చూపించాను. నేను ఆ కాకి లెక్కలకు ఒకటే చెప్పదలుచుకున్నా. మా దామాని ఇక్కడనే ఉన్నాడు. SC ఉపకులాలు 59 మంది. ఇన్నేళ్ల నుంచి ఆ లెక్క కరెక్ట్ గా ఉంది. కానీ కాకి లెక్కల కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో SC ఉపకులాలు 82 కులాలు అని తెలిసాడు. ప్రభుత్వం దగ్గర అధికారికంగా డేటా ఉంది, డాక్యుమెంట్ ఉంది. మా దామన్న కాగితం తీసుకొని చూపించాలి. 59 కులాలు అని మిగిలిన SC ఉపకులాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చంద్రశేఖరరావు చెప్పాలి. ఇది ప్రభుత్వం లెక్క, అధికారిక లెక్క. ఈ రోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లు తిరిగి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్రోలర్ను పెట్టి రోజుకి 8 నుంచి 10 కుటుంబాల లెక్కనే తేల్చి ఈ రోజు స్పష్టంగా 3,54,00,000 పైచిలకు ఈ రోజు లెక్క తేల్చినాం. ఇప్పుడు 16 లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు. అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు, ఆ తర్వాత తారక రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత పోచంపల్లి నిన్నమన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు. ఈ గ్యాంబ్లర్స్ కి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది. వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో 4 ఆయనతోనే ఎట్లున్నారని మీరంతా మా బలైన వర్గాల సోదరులు అడుగుతారు, కడుగుతారు, వంగబెట్టి దంచుతారని లెక్క తెలియదని కుట్ర చేస్తున్నారు. ఇక మా దాంట్లో మా అమాయక సోదరులు 75 ఏళ్ల తర్వాత ఒక లెక్క పక్కాగా మనం చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెక్క తప్పు అని అంటారు. ఈ లెక్క తప్పు అంటే మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే ఇక మీ జీవితంలో ఈ లెక్క రావద్దని చంద్రశేఖరరావు ఏదైతే కుట్ర చేస్తుండో మీరు కూడా తెలియకుండానే ఆ కుట్రకు సహకరిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. పళని ఆలయాన్ని తన కుమారుడు అఖిరానందంతో కలిసి పవన్ దర్శించుకున్నారు. ఆరుల్ముగు దండాయుధపాణి స్వామివారి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పవన్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందించారు. இல்லையா அது நேற்று 2-3 விஷயம் சொல்லியிருக்காங்க எல்லா இடத்துல. இது நீங்கள் சொல்லிட்டீங்களா? இது நான் பார்த்துக்கிறேன். டெய்லி இருந்தது. இப்போ கரோனா டைமுக்கு அப்புறம் அது நிறுத்திட்டாங்க, ஸ்டாப் ஆயிடுச்சு. அது நான் எப்படி ஆரம்பிக்கணும்னு நான் சொல்கிறேன். ஆர்டிசி சேர்மன் நான் சொல்லிட்டு அதே மாதிரி பழனி டு திருப்பதி ட்ரெயின் வந்து ஸ்பெஷலாக இன்டர்சிட்டி மாதிரி ஏதாவது விட வாய்ப்பு இருக்குமா? நீங்கள் சென்ட்ரல் கவர்மெண்ட்டில் பேசி நான் கண்டிப்பாக அது மது ஆனந்த் இதெல்லாம் பார்த்து கேட்டு எழுதிக்க இதெல்லாம் எழுதிட்டு அப்புறம் நான் கண்டிப்பாக நான் பேசுகிறேன். 2-3 விஷயத்தை நான் 2-3 டெம்பிள்ஸ்க்கு இது மாதிரி ஆயிடுச்சு. அடுத்து மகாராஷ்டிராவில் கூட அது நான் ரிக்வெஸ்ட் பண்ணேன். ஒரு ஆரம்பிக்க போகிறேன்னு சொன்னாங்க. இந்த ரிக்வெஸ்ட் நான் கண்டிப்பாக சென்ட்ரல் கவர்மெண்ட் ரயில்வே மினிஸ்டர் நான் திருப்பதி மாதிரி பழனியில் இந்த மாதிரி ஒரு ஸ்பெசிலிட்டி செய்யலாம்ங்கிற மாதிரி உங்களுக்கு ஏதாவது ஐடியா இருக்கா சார்?
இல்லை நான் இப்போ திடீர்னு நான் சொல்ல முடியல. இது ரொம்ப திவ்யமான க்ஷேத்திரம். இது கண்டிப்பாக திருப்பதி லெவல் இருக்கணும். அது என்னென்ன பண்ணணும், அது ஒரு பக்தராக நானும் என்ன பண்ணணும்னு யோசித்து என்னோடய ஃப்ரெண்டு நண்பர் இவர் நான் அனுப்புகிறேன். நான் கொஞ்சம் ஒரு மாதத்துக்கு 2 மாதத்துக்கு அப்புறம் அனுப்பிட்டு எல்லாம் 6 சுப்பிரமணியன் முருகன் கோயில் இருக்குது, எல்லாம் என்னென்ன பண்ணணும் அது ஒரு பிளான் லைக் நான் கொடுக்க சொல்கிறேன். நான் ரொம்ப சந்தோஷமாக இருக்குது. இது நான் முதல் வாட்டில் இதுக்கு ஒரு 10-12 வருஷத்துக்கு முன்னாடி தான் இப்படியே போயிட்டேன். அது அந்த டைமில் தெரியல. பட் இது ரொம்ப சந்தோஷமாக இருக்குது. இது தேசத்துக்கு தமிழ்நாட்டுக்கு நல்லது நடக்குது. இது நான் எங்கே போனாலும் சரி கடவுள்கிட்ட என் பற்றி நான் கேட்கறது இல்லை. மக்களுக்கு நல்லதாகணும். நான் எந்த இடத்துக்கு நான் ரைட் ஃப்ரம் நான் குழந்தையா இருக்கிறது டைமில் வந்து நான் எப்போவுமே மக்கள் நல்லதாக இருக்கணும். அதுதான் ப்ரேயர். அது தவிர எதுவுமே இருக்கு. இப்போ மத்திய அரசு வந்து வக்ஃபு மசோதா தாக்கல் பண்ணியிருக்காங்க. மத்திய இந்தியா முழுவதும் இப்போ பிரச்சனை ஏற்பட்டிருக்கு. அது பார்த்துட்டு ஒரு டீப்பான சப்ஜெக்ட். అది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకారం మహాకుంభమేళా నిర్వహణకు 1500 కోట్లు ఖర్చు చేయగా రాష్ట్రానికి 3 లక్షల కోట్ల ఆదాయం లభించింది. 2019లో జరిగిన ప్రయాగ్రాజ్ అర్ధ కుంభమేళా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ మహాకుంభమేళా ద్వారా రాష్ట్ర పర్యాటక ఆర్థిక రంగాలు మరింత అభివృద్ధి చెందాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. महाकुंभ प्रयागराज के माध्यम से 3 लाख करोड़ रुपए की नई बढ़ोतरी होने जा रही है। जो लोग उंगली उठाते हैं कि 6,000 5,000 करोड़ रुपए खर्च कर दिए कुंभ में, ये 6,000 और 5 करोड़ कुंभ में ही नहीं किए हैं, प्रयागराज सिटी के रिनोवेशन में भी खर्च किए हैं। कुंभ के आयोजन में कुल 1,500 करोड़ रुपए खर्च हुए हैं और बदले में अगर उत्तर प्रदेश को 3 लाख करोड़ रुपए का लाभ होता हो और यहाँ की अर्थव्यवस्था सुदृढ़ होती हो तो मुझे लगता है कि यह उत्तर प्रदेश के नौजवानों के लिए, उत्तर प्रदेश की जनता जनार्दन के लिए और नए भारत के लिए, उत्तर प्रदेश के लिए, जिसे हम आदरणीय प्रधानमंत्री जी की प्रेरणा से भारत की ग्रोथ इंजन के रूप में स्थापित कर रहे हैं, उस दृष्टि से अत्यंत उपयुक्त है और समीचीन है। आज के इस अवसर पर लखनऊ को इन सभी परियोजनाओं का यहां पर उपहार देने के लिए आदरणीय रक्षा मंत्री जी का, केंद्रीय सड़क परिवहन राजमार्ग मंत्री जी का मैं एक बार फिर से हृदय से आभार व्यक्त करते हुए हृदय से स्वागत करता हूं, अभिनंदन करता हूं। धन्यवाद। जय हिंद। ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను నిర్వహించిన దీపాదాస్ మున్షి స్థానంలో ఆమె నియమితం అయ్యారు. మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షి నటరాజన్ 2009లో మాండసోర్ నుంచి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలిగా ఉన్న ఆమె కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి సేవలందించారు. ఇకపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ఆమె పర్యవేక్షించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తో వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలాన్ మస్క్ తన భాగస్వామి షివినో జిలిస్ మరియు వారి 3 పిల్లలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్క్ ప్రధాని మోదీకి ప్రత్యేక బహుమతిని అందించారు. ఈ సమావేశంలో టెస్లా కంపెనీ భారత్ లో పెట్టుబడులు పెట్టడం, స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా భారత్ లో స్టార్లింక్ ఇంటర్నేషనల్ సేవలను ప్రారంభించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. మస్క్ భారత్ లో టెస్లా ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. మోదీతో అనంతరం మస్క్ మీడియాతో మాట్లాడుతూ భారత్ లో టెస్లా కార్యకలాపాలను ప్రారంభించేందుకు సానుకూలంగా ఉన్నామని, త్వరలోనే ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి చూపు ఇబ్బందులు పడుతున్న 20 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి 90,000 మందికి కంటి అద్దాలను అవసరమని గుర్తించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి, శ్రీవీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత పరీక్షలు నిర్వహించి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ కింద వారికి ఉన్న సమస్యను గుర్తించి తగు విధంగా కంటి అద్దాలు, ఉచిత కంటి అద్దాల పంపిణీ కానీ లేదా ఏదైనా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే దానికి సంబంధించిన
సర్జరీ కానీ చేసే దిశగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కంటి చూపులు ఇబ్బందులు ఉన్నాయి అని గుర్తించబడిన 20 లక్షల మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 90,000 మంది విద్యార్థులకి కంటి అద్దాలు అవసరం ఉందని, ఇతరత్ర చిన్న చిన్న కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. 90,000 మందికి ఇవాళ ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకి వెళ్ళి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో కూడా 3,000 మంది ఈ విధంగా విద్యార్థులు గుర్తించబడ్డారు. వాళ్ళ సింగనమల నియోజకవర్గం గార్లదిన్నెలో మోడల్ స్కూల్లో 98 విద్యార్థులకి వాళ్ళ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా పంపిణీ జరుగుతున్నాయి. అయితే కోవిడ్ కారణంగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఉచితంగా ఈ పంపిణీ జరుగుతూ ఉంది. ఇది కాకుండా పాఠశాలలో చదువుతున్న పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా కూడా చిన్న వయసులో వస్తున్న రాబోయే రోగాలను గుర్తించడం కోసం 4Ds అంటారు వాటిని, అంటే డిసీజెస్ అట్ బర్త్ అని కానీ, లేదా డెవలప్మెంట్ డిలేస్ కానీ, లేదా డెఫిషియన్సీస్ కానీ, ఇటువంటి వాటిని గుర్తించి భవిష్యత్తులో వాళ్ళు 44 రోగాల బారిన పడకుండా కూడా కాపాడడం కోసం వాటిని పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 69 మంది లక్షల పిల్లలకి, అంటే అంగన్వాడీ నుంచి 6 నెలల వయసున్న దగ్గర నుంచి 18 సంవత్సరాల వయసున్న వారి దాకా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 56% పరీక్షలు పూర్తి చేయడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో కానీ భవితా కేంద్రాల్లో కూడా తగిన విధంగా చికిత్స అందజేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ప్రధానంగా ఎక్కడైతే పరీక్షలు నిర్వహిస్తున్నామో అక్కడే ఈ పిల్లల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే భవిష్యత్తులో మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు కారణంగా వారికి సరైన వైద్యం అందే దిశగా ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కోళ్ల దుకాణాలు మూసివేయబడ్డాయి, ఆంక్షలు విధించబడ్డాయి. కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అధికారులు నరసింహారావుపేట ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి వైరస్ వ్యాప్తిని నివారించడానికి కఠినమైన నియంత్రణ చర్యలను అమలు చేయాలని కోరారు. కోళ్లు మరణిస్తున్నాయి. దానివల్ల మన కర్నూలు జిల్లాలో కూడా 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఇతర ప్రదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి జబ్బుతోటి ఉన్న కోళ్లు ప్రవేశించకుండా చూడడానికి 5 చెక్ పోస్టులు పెట్టాము. మెయిన్గా మన ఎన్ఆర్పేట అనే ఏరియాలో రాజు అనే వ్యక్తి ఖజానా బాతులు ఒక 25 బాతులు పెంచుకుంటున్నాడు. అందులో ఒక 15 బాతులు ఈ మధ్య జబ్బుతో బాధపడి చనిపోవడం జరిగింది. వాటి నుంచి స్పెసిమెన్ కలెక్ట్ చేసి శాంపుల్స్ భోపాల్ పంపడం జరిగింది. దాంట్లో మన బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయింది. అందువల్ల దీన్ని రెడ్ జోన్గా ప్రకటించారు కలెక్టర్ గారు. మాదిగ ఇంటెలెక్చువల్ ఫోరం ప్రతినిధుల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణను వేగవంతం చేయడంలో ముఖ్యమంత్రి చొరవ చూపినందుకు మాదిగ మేధావులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల మంత్రి డి శ్రీధర్ బాబు న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రతిపాదిత మెగా లెదర్ పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరారు. అలాగే జహీరాబాద్లోని ప్రాజెక్టుకు పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ మెగా లెదర్ పార్కుల స్థాపన ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కేంద్ర సహకారం అందితే ఈ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను సానుకూలంగా పరిగణించి అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంగమేశ్వర, బశ్వేశ్వర్ సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమవుతామని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఇటీవల రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు అందుకున్నందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మందకృష్ణ మాదిగను శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ సాధనపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీమతి ఆర్ఎస్ శ్యామల చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగనాథన్ను పరామర్శించారు. ఆలయ అర్చకులైన గౌరవనీయ వ్యక్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారి సంక్షేమం కోసం మద్దతు తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అర్చకుల భద్రతకు సంబంధించి ఈ సంఘటనపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ న్యాయానికి, ధర్మానికి అండగా ఉంటుందని ఆమె మరోసారి స్పష్టం చేశారు. కూడా మనం మనుషులు ఒకరికొకరు నిలబడాలి మాట్లాడుకుంటే అర్థాన్ని అసలు చేసుకోవడం అనేది అసలు హర్షించదగ్గ విషయం కాదు. అందులోనూ నాకు పర్సనల్గా ఈ స్వామి చాలా సంవత్సరాలుగా తెలుసు. చాలా సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్న వాడు ప్రతి ఒక్క భక్తుడికి కూడా రంగరాజన్ స్వామి గురించి తెలుసు. ఆయన ఎలాంటి వారు ఏంటి అనేది మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి కనీసం ఆయన ఏ రోజు తప్పుగా ఎవరికైనా ప్రవర్తించలేదు, ఏ రోజు అమంతంగా ఎవరికైనా ప్రవర్తించలేదు. ఇంకా చాలామందికి స్వామి దర్శనం అందాలి అని చెప్పి నడవలేని వాళ్ళని కూడా ఆయన భుజాల మీద ఎక్కించి చేతుల మీద మోసుకొని తీసుకొచ్చి చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి ఆయన. అలాంటి మనిషి మీద చేయించుకోవాలనిపించిన అసలు ఎలా అనిపించింది అనేది నాకు అర్థం కాదు. ఏదేమైనప్పటికీ రంగరాజన్ స్వామికి అందరం తోడుగా ఉన్నాము. ఆయనకి ధైర్యాన్ని ఇవ్వాలి, మనం ఉన్నాము అని. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఆయన మన కోసం ఉన్నారు, ఇప్పుడు ఆయన కోసం మనం నిలబడాల్సినటువంటి పరిస్థితి.
మరొకసారి చెప్తున్నాను, ఈ చర్యను మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్.